ముందుగా తండ్రి అయిన దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరవచ్చు మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా కన్న తండ్రి దేవ, మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతటిలో కూడా ప్రభా మీరు మాకు ఎంతగానో తోడుంటూ తండ్రి సహాయం చేస్తూ అన్నింటినీ కూడా దేవ అనుకూలపరుస్తూ ప్రభా మీ అమూల్యమైనటువంటి కాపుదలని భద్రతను నాకు ఇస్తూ ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవ మీరు చూపినటువంటి కృపకు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేని నాయన తండ్రి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే మరి పరిశుద్ధి దినాన తండ్రి ఈ సన్నిధిని మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా చేర్చి మరి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన మరొక రోజును మా జీవితానికి ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎంతో ఆశతో ఆసక్తితో దేవ మిమ్మల్ని ఆశ్రయించుకున్నారు ప్రభా తండ్రి. విశ్వాసంతో మరి మీతో సహవాసంతో నడుస్తూ ఉన్నటువంటి వారిని ఏ క్షణంలోనూ మీరు విడిచిపెట్టలేదు తండ్రి ప్రభా. ఏ ఆపదలోనూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోకుండా విడిచిపెట్టలేదు తండ్రి. మీ సహాయం పొందుకుంటూనే ఉన్నారు ప్రభా. మరి మీ బిడ్డలందరినీ, సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తొలగించి ప్రతి కష్టంలోనూ కూడా మీ సహాయాన్ని అందిస్తూ ఇంకా వారు సంతోషంగా జీవించడానికి తండ్రి మీ కృప చూపమని వేడుకుంటున్నాం ఆయన తండ్రి. ఇంకా రాని బిడ్డలందరినీ కూడా మరి మీ చిత్తమైతే సంఘానికి చేర్చమని వేడుకుంటున్నాం ఆయన తండ్రి. అలాగే వాక్య సందేశం ఇస్తున్నటువంటి నాకు కూడా ఆత్మ సహాయాన్ని ముందుగా అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానపు మాటలు సంఘానికి వినిపించి బలపరచడానికి నాకు శక్తినివ్వండి, సహాయం చేయండి నాయన తండ్రి ప్రభా. మరి చివరి వరకు కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత తన మాట ద్వారా మనల్ని పిలుచుకున్న తర్వాత ఏం చెప్పారంటే, మొదటగా మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది. ఎందుకంటే అప్పుడు మీరు దీనికి ఆశ్చర్యపోకండి, ఎందుకంటే మీకంటే ముందే నన్ను ద్వేషించింది. ఇది ప్రభు అన్న మాట. మిమ్మల్ని లోకం అంతగా ఇష్టపడదు, శత్రువుగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మీ మాటలు వినకపోవచ్చు, మీ ప్రవర్తన వాళ్ళకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే లోకానికి విరోధంగా అంటే వ్యతిరేకంగా కనబడుతుంది కాబట్టి మీ జీవితం మిమ్మల్ని హింసిస్తుంది, అసహ్యించుకుంటుంది, వేరుపరుస్తుంది. అప్పుడు మీరు ఒక్కటి జ్ఞాపకం చేసుకోనండి, మీకంటే ముందే నన్ను ద్వేషించింది. నన్ను అంటే అక్కడ ఎవరు? క్రీస్తుని, ప్రభువును కూడా లోకం ద్వేషించింది. ఎందుకంటే ప్రభు శక్తి ఏంటో అర్థం కాలేదు, ప్రభు యొక్క దైవత్వం ఏంటో అర్థం కాలేదు, ఆయన బోధలు కూడా సరిగా అర్థం కాలేదు కాబట్టి ద్వేషించింది. ఇక్కడ ఇదే మాటను పట్టుకుని ప్రతి సమస్య అంటే ఇప్పుడు వేరొకరి చేత ద్వేషింపబడుతున్నాం అనుకోండి, ప్రభు ముందే చెప్పేశాడు నాకు. ఏమని చెప్పారు? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, దీనికి మీరేం బాధపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే దీనికంటే ముందే మీకంటే ముందే నన్ను ద్వేషించింది. అది మీకు తెలుసు కదా. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడులే అని అనుకుంటూ ఉండండి, ఓర్పుతో సహనంతో ఉండండి అని మనకు గుర్తొస్తుంది. నిజమే, కానీ ఈ మాట అందరికీ ఏం వర్తించేది, అన్ని సందర్భాల్లో ఏం వర్తించేది. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రతి వారం దేవుని మాటలు చెప్తున్నాను, దేవుని గురించి కొన్ని విషయాలు సంఘానికి బోధిస్తున్నాను. నేనేం చేశానంటే ఒక వారం వచ్చి
అసలు బైబిల్లోంచి ఒక్క మాట కూడా తీయకుండా, ఆ అధికారం నాకు ఉంది, ఎందుకంటే దేవుడు నిలబెట్టాడు కాబట్టి చెప్పొచ్చు. ఒక్క మాట కూడా తీయకుండా వేరే వాళ్ళ మతాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశానండి. ఇప్పుడు వాళ్ళు ద్వేషిస్తారా, ప్రేమిస్తారా? ఇది కూడా దేవుడు పెట్టిందేనా? ఇది చేతులారా చేసుకున్నది. ఇక్కడే మనకు అర్థం కావట్లేదు. ప్రతి కష్టము కూడా దేవుడు పెట్టిందే. ద్వేషించారు అంటే ఇప్పుడు నా నోటితోటి చెప్పకూడని మాటలు అనేసి ఇదేం దేవుడు పెట్టింది కాదు, నేను మాట్లాడకూడదు అలాగా. నా మాటలేవో, నా గ్రంథం చెప్పింది ఏదో, దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో బోధించి వెళ్ళిపోవాలి తప్పితే అసలు తవ్వుకుంటే ఇందులోనే తరగని జ్ఞానం ఉంది. మనం తీయాలి కానీ, మనం మనసు పెట్టాలి కానీ, మనకు ఆత్మ సహాయం రావాలి కానీ ఇందులోనే తరగని జ్ఞానం ఉంది. దీన్ని బోధించుకుంటూ, దీన్ని నేర్చుకుంటే అసలు బోధకులు కూడా, నేను అంటాను బోధకులు కూడా విద్యార్థులే. ఎందుకంటే తెలుసుకునే కొలది ఇంకా తెలియని విషయాలు వస్తూనే ఉంటాయి, నేర్చుకోవాల్సినవి వస్తూనే ఉంటాయి. ఎవ్వరూ పరిపూర్ణలేం కాదు, క్రీస్తు ప్రభువు తప్పించి. ఆయన మాత్రమే సర్వజ్ఞానం గుప్తమై ఉన్నది ఆయనలో. ఇప్పుడు ఈ మాట చెప్పాడు కదా అని దేవుడు, ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక మాట వదిలేయడం. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కల్లోలాలు అంటే మత కొల్లోలు జరుగుతున్నాయి. మమ్మల్ని ఎందుకు అనాలి? ఒకరిని విమర్శించడం ఎప్పుడు సువార్త కాదు. మన మాట ఏదో మనం చెప్పుకోవడం తప్పితే ఒకరిని విమర్శించడం వలన వాళ్ళ గొడవలు వస్తున్నాయి, తర్వాత కేసుల వరకు వెళ్తున్నారు, తర్వాత చట్టాల వరకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మనిషి యొక్క ఫీలింగ్ ఏంటి? దేవుడి కోసం ఎంత బాధపడుతున్నాను, దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నాను, నేను దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నాను, ఇన్ని శ్రమలు వచ్చుకుంటున్నాను. అసలు అక్కడ దేవుడి చిత్తమే నెరవేరలేదు. మహింపరచవలసింది పోయి అవమాన పాలు చేస్తున్నాం. అంటే తెలియక ఎంతవరకు మాట్లాడాలో, మన పరిమితి ఏంటో ఆ జ్ఞానం. ఇప్పుడు వీళ్ళతో కూడా, పౌలు గారు వాళ్ళతో కూడా ప్రభు ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళండి నాయనా, కానీ ఒక అధికారుల దగ్గర, యాజకుల దగ్గర, ప్రధానులు మిమ్మల్ని పట్టుకుంటారు. అప్పుడు మీరు భయపడకండి. ఏం మాట్లాడాలా, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలని భయపడకండి. ఏం మాట్లాడాలో నేను చెప్తాను అంటే. ఇప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడారు? ఆత్మ సహాయం ఎంతవరకు మాట్లాడించిందో అంతవరకే, వీళ్ళ సొంతానికి తీసుకోలేదు. అంటే నోరుంది కదా అని వీళ్ళ సొంతానికి ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా మనం చేసే పొరపాటు ఏంటంటే, చేతులారా కొన్ని చేసుకుంటాం, చేతులారా కొన్ని అవసరం లేని సమస్యలు కొన్ని తెచ్చుకుంటాం, నోటితో కొన్ని మాటలు, అనకూడని మాటలు అంటాం, దానివల్ల సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు లోకం ద్వేషిస్తుంది, ఒక్కరు కూడా దేవుడి దగ్గరికి రారు. ఇప్పుడు మనం ఏమంటాం? ముందుగానే ప్రభువు చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషించిందంటే మీరు సత్యంలో ఉన్నట్టు, ఎందుకంటే అంతకంటే ముందే నన్ను ద్వేషించింది, ఇది వర్తించదు. ఇక్కడ దేవుడి సహాయం కూడా రాదు, ఎందుకంటే మనం వెళ్ళవలసిన మార్గంలో లేము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్పేవాళ్ళకి అందరికీ కూడా ఈ తలంపుతోటి, ఈ వివేచనతోటే ముందుకెళ్ళాలి. చాలా విషయాలు ఇక్కడ పొరపాటు పడుతున్నాం. ఇక్కడ తర్వాత దేవుడి సహాయం వస్తుంది, దేవుడు చేస్తా అన్నాడు, తప్పిస్తానన్నాడంటే నిజంగా దేవుడి వల్లనే వచ్చిన ఆపదైతే తప్పిస్తాడు. ఈరోజు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. కానీ మన స్వతహాగా తెచ్చుకొని, మన సొంతానికి తెచ్చుకుని ఆపదలు కొని తెచ్చుకున్న తర్వాత రాదు, అప్పుడు రాదు, సహాయం రాదు. ఎందుకంటే రాంగ్ రూట్లో వెళ్తున్నాం మనం. ఇవ్వచ్చు కదా, దేవుడు జాలిపడి కూడా ఇవ్వచ్చు కదా, వస్తుంది. మీకు దానికి కూడా సమాధానం చెప్తానండి. ఆ టాపిక్ అక్కడికి వెళ్ళేటప్పటికి చెప్తాను. అయితే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయింది ఏంటంటే, క్రీస్తును నమ్ముకుంటే శ్రమలు, అపవాది చాలా శ్రమలు పెడతాడు. నిజమే, శ్రమలు పెడతాడు, శోధిస్తాడు. ఎందుకంటే శ్రమలు లేకుండా విశ్వాసం పరీక్షకు నిలవాలి. ఆ పరీక్షే ఈ శ్రమ. ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష దాటాలి. అయితే ఇదే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను విశ్వాసంలో నడుస్తున్నానంటే నా జీవితం అంతా శ్రమలు, శోధనలు, శ్రమలు, శోధనలు, సమస్యలు, ఇలా సుడిగుండంలో ఇలా తిప్పుతూనే ఉంటుంది. ఇదేనా ముద్రపడింది? అదే ముద్రపడింది. ఇదేనా గుర్తొస్తుంది మీకు?
కాదండి, దేవుడు ఎప్పుడు నలిపేయడానికి ఆయనకి ఏమన్నా మనసు లేదా? అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన చూపే కృప ఎంత గొప్పది. అలా ఎందుకు వదిలేస్తాడు? నువ్వు నరకానికి పోతే చూడలేకే కదా ప్రభువుని అంతగా సిలువ మీద నలగొట్టాడు. మరి ఇది తెలిసిన మనం ఇంకా దేవుడి కోసం నిలబడ్డామా? జీవితాంతం కష్టాలు, సమస్యలు, శోధనలు, శ్రమ, పరీక్ష కొంతకాలం జరుగుతుంది నిజమే, ఆ పరీక్షకు నిలబడాలి ప్రతి ఒక్కరూని. కానీ మన మైండ్లో ఫిక్స్ అయింది ఏంటంటే దేవుడు ఎప్పుడూ పరీక్షలు, శోధనలు, శ్రమల్లోనే నడిపిస్తాడు. మనం నడవాలి. మనకి నిత్య జీవితంలోనికి వెళ్ళాలి అంటే ఈ సుడిగుండాల సమస్యల వలయం దాటుకుని వెళ్ళాక తప్పదు. ఇదే భ్రమలో ఉంటే నిజంగా ఇలాగే జరుగుద్ది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారంటే మీ విశ్వాసం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలమే పొందుకుంటారు. ఇప్పుడు నా విశ్వాసం, నేను ఇప్పుడు అవన్నీ దాటుకొని విజయాల వైపు వెళ్తానని ఉంటే ఆ ప్రతిఫలం నాకు వస్తుంది. లేదు ఈ సుడిగుండంలో చిక్కుకొని పోతానంటే దాని ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ ఈ నియమం ప్రకారం జరుగుతుంది. కానీ దేవుడు పెట్టట్లేదు, ఎవరి మీద బరువులు పెట్టట్లేదు, ఎవరు బాధపడాలని చూడట్లేదు. మీ సమస్యలు తొలగిపోతాయి. మీ శోధనలు కొంతవరకు ఒకవేళ నల్లగొట్టి అంటే మీకు ఆ రూపాన్ని ఇవ్వడం కోసం ఒకవేళ చెక్కబడినప్పుడు బాధ అనిపించవచ్చు, కానీ ఎల్లప్పుడూ ఉంటాయని మాత్రం ఎవరు బాధపడొద్దు, ఎవరు అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. తండ్రి ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎక్కడైతే పడిపోయారో అక్కడ నిలబెట్టి చూపిస్తాడు. అయితే ఒక మాట చూడండి, బాగా ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథం 94 కీర్తన 21, 22, 23. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. ఇక్కడ ఇంత మాట, ఇప్పుడు ఇదంతా కలిపి చదవాలి, దీన్ని విడదీయడానికి లేదు. మనం చేసే పొరపాటు ఎక్కడి వరకు చదువుతామంటే దుష్టులంట నీతిమంతుల ప్రాణం తీయడానికి వారి మీద పడతారంటే, ఇప్పుడు దుర్మార్గులు ఏం చేస్తారంటే నీతిమంతుల్ని బ్రతకనివ్వరు, దోషులని నిర్దోషులకు మరణ శిక్ష విధించుతారు, అంటే చంపడానికి కూడా చూస్తారు. అంటే ఇప్పుడు లోకంలో నీతిమంతులు బ్రతకడం కష్టం, లోకంలో నీతిమంతులు బ్రతకడం అసాధ్యం. అసలు నీతిమంతులకి రోజులే లేవు, దారే లేదు అని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతాం మనం. ఇలా అనుకుంటే అసలు ఎవరికి దేవుడు వద్దంటారండి. ఎందుకంటే చివరి వరకు శ్రమలు, శోధనలు అంటూనే ఉంటే మరి ఇంక జీవితం ఏది ప్రభా అనుభవించేది, మరి మా జీవితంలో ఏం పొందుకోవాలి మేము అనుకుంటాం. ఇక్కడ వరకు ఆగితే అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే మన ఆలోచన ఏమనిపిస్తుంది, ఈ శ్రమ అయిందా ఇంకో కష్టం, ఇది అయిపోయిందా ఇంకో కష్టం. అంటే అసలు మన జీవితానికి శాంతి లేదు, సమాధానం లేదు. అసలు ప్రభు ఏం చెప్పాడు? అలా అయితే నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నారు. ఆ మాట ఒట్టిదేనా? ఒట్టిది కాదండి. మనం ఒక మాట ఒక కంటెంట్ మాట్లాడినప్పుడు సగం వరకు తీసుకుని సగాన్ని వదిలేసామనుకోండి, అస్తవ్యస్తంగానే ఉంటుంది, నష్టమే జరుగుద్ది. ఎందుకు ఇదే వాక్యం వెలుగు అవడం పోయి నష్టపోయే చీకట్లోకి నడిపించేస్తుంది. దాన్ని పరిపూర్ణంగా విశ్లేషణ చేయకపోతే ఆ తర్వాత చదవండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవద్దు, దీనికి జోడించి తర్వాత ఏమంటున్నాడు భక్తుడు? యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషం వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. ఇప్పుడు నాకు ఒక బలమైన కోట ఉన్నాడు. కోట ఒక బలమైన దుర్గం, ఆశ్రయ దుర్గం. నేను ఆశ్రయించవచ్చు. నేను నా యొక్క ఆపదను బట్టి దాక్కునే చోటు ఉంది నాకు. ఆయనే దేవుడు. ఇప్పుడు నీతిమంతులు దోషులు వచ్చి నా మీద పడిపోయి నన్ను హింస పెడతా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఇది కూడా జోడించండి.
ఇప్పుడు శ్రమ శోధన ఇదే రిపీట్ అవ్వద్దు. ఇంకా తర్వాత మాట కూడా పట్టుకోండి. ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు ఆయనే నాకు ఎత్తైన కోట, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఎవరైతే దోషం చేస్తున్నారో వారి దోషం వారి మీదకే రప్పిస్తాడు, వారి చెడుతనమును బట్టి వారిని సంహరిస్తాడు. ఇక్కడ వరకు పూర్తి చేసామనుకోండి, ఇప్పుడు భయం కలుగుతుందా ఎవరికైనా? ఇప్పుడు ఎందుకు కలుగుద్ది? ఇప్పుడు వాక్యం ఏమిచ్చింది మీకు? ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు సగమే చదివితే ఏం కలిగింది మీకు? భయం కలుగుతుంది. అమ్మో నేను ఇప్పుడు ఏ లోతుల్లో పడిపోతాను, ఏ ఆపదల్లో చిక్కుకుని పోతానో, దోషులంట వాళ్ళెవరు దోషులంట నిర్దోషులకి మరణశిక్ష వేసే, మరి న్యాయం జరగకుండా మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి అన్యాయం జరుగుతుంటే? మరి ఇంకెందుకు ఆయన పరిపాలించేది? ఇంకెందుకు ఆయన న్యాయాధిపతి అయ్యాడు? లేదు, తీర్పు జరిగిపోతుంది. ఎలా అంటే వారి దోషం వారి మీదకే వస్తుంది, వారి చెడుతనాన్ని బట్టి వారు సంహరణ. నువ్వు హ్యాపీగా బాగానే ఉంటావు, నీతిమంతుడా యథార్థవంతుడా, నీకు అసలు తిరిగే లేదు, నిన్నెవ్వరూ టచ్ చేయలేరు, నిన్నెవ్వరూ ముట్టుకోలేరు, నిన్నెవరూ ఆపదలో పడలేరు, నీకు కీడు తలపెట్టలేరు. కీడు ఎవరైతే తలపెట్టాలనుకుంటున్నారో వారి మీదకే రప్పిస్తాను అన్నాడు. అందుకే దేవుడు మనకి ఆశ్రయదుర్గం అయ్యాడు, అందుకే ఆపదలు తీర్చేవాడు అయ్యాడు, అందుకే నా దాగు చోటు ఆయనే. నీవే ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇంకా సమస్య వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాను. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? న్యాయం చేస్తావు. నన్ను అన్యాయంగా తరుముతున్నారా, వాళ్ళ కీడు వాళ్ళ మీదకి రప్పిస్తావు. ఇది ఒక నియమం అంతే, ఇంక దీంట్లో మార్చడానికి లేదు. కీడు విత్తుతున్నావా, కీడేకి వస్తావు. దోషం చేస్తున్నావా, ఆ దోషమే తిరిగి వస్తుంది. చెడుతనాన్ని విత్తుతున్నావా, చెడుతనం వస్తుంది. నువ్వు నీతిగా వెళ్ళిపో. వాళ్ళు ఏదో చేస్తారని భయపడవద్దు, నువ్వు నీతిగా వెళ్ళిపో. నీతిగా వెళ్ళిపోయినప్పుడు నీ తల మీదకి వారి యొక్క దోషాలు రావు. ఇప్పుడు మరి కొన్ని ఉద్వేగాలు, కొన్ని విద్వేషాలు ఎన్నో జరుగుతున్నాయంటే వాటిలో సగం పైన అంటే 90% సమస్యలు ఇదిగో ఈ నోటి వల్ల వచ్చాయి. ఆ దేవుడు చెప్పమన్నట్టుగా దేవుడు చెప్పిన రీతిలో వెళ్ళిపోతే సమస్య వచ్చినా ఆయన తప్పిస్తానంటున్నాడు. ఈయన అదే మాట ఈ మాటనే జోడించండి అంటున్నాను. ఆపద వచ్చినా నీకు రాకుండా నేను తప్పిస్తాను, నీ తల మీదకి రాదు. కీడు ఎవరైతే తల పెడుతున్నారో వారి తల మీదకే ఆ కీడు వస్తుంది. ఇప్పుడు భయం ఏమీ లేదు, సువార్త పట్టుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు, పరిచర్య చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఒక విశ్వాసగా కొనసాగొచ్చు. ఈ 3 కేటగిరీలో ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళొచ్చు ఆయన మార్గంలో వెళ్తే. అంతేగాని ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బోధకులు ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు ఇందులో విషయాలన్నీ పక్కన పెట్టి ఒక్క మాట కూడా తీసుకోకుండా అవతల వాళ్ళని విమర్శిస్తే మరి ఏమొస్తాయి? గొడవలే వస్తాయి. వాళ్ళు వింటలేదు, మాకు అవసరం లేదు, మేము చదవము అన్నప్పుడు బలవంతంగా బైబిల్ తీసుకెళ్ళి పంచిపెడితే అక్కడ బైబిల్కి ఏమవుతుంది? అవమానం ఎదురొస్తుంది. వాళ్ళు చదువుతారా? అంటే ఇక్కడ సేవ చేసే వాళ్ళు అలా ఏదో ఒక చెయ్యాలి కాబట్టి ఒక మూఢ పద్ధతిలో, ఒక మూఢభక్తితో వెళ్ళిపోవడం కాదు, యుక్తి కలిగి ఉండాలి. ఆ మనసు తీసుకుంటుందా? ఇప్పుడు వాక్యం గ్రహించే స్థితిలో ఉందా లేదా? అయితే ఎందుకు పందులు ఎదుటి ముత్యాలు వేయడం ఎందుకు? టైం వచ్చినప్పుడు, ఆ గ్రహించే స్థితి వచ్చినప్పుడు, దేవుడు ఆ మనిషికి ఆ స్థితిని ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మౌనమే మంచిదేమో. ఈ యుక్తి, ఈ వివేచన, ఈ వివేకం కలిగి ఉంటే అలా వెళ్తున్నప్పుడు ఒకవేళ నీకు సమస్య వచ్చినా అలా తప్పించబడుతుంది, నీ మీదకి రాదు. అలా కాకుండా మనంతట మనం కొని తెచ్చుకుని, ప్రభువా నన్ను జైల్లో పెట్టారు, నాకు సహాయం రాలేదు, నన్ను విడిపించలేదేంటి, ప్రభువా నేను అందరిలోనూ నవ్వుల పాలయ్యాను అయినా నాకు సహాయం రాలేదు, నా యొక్క గౌరవం పోయింది, నా పరువు పోయింది అంటే అది దేవుడు చెప్పిన రూటా కాదా, నువ్వేసుకున్నదా? ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయంట మనిషికి. దేవుడికి కూడా కొన్ని తలంపులు ఉన్నాయి, నీ పైన, నా పైన, మనందరి పైన తలంపులు ఉన్నాయి. ఆ తలంపుల ప్రకారంగా వెళ్తే ఈ నియమం వర్తిస్తుంది. ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఉద్దేశాలు నుంచి కాకుండా మన సొంత ఉద్దేశ ప్రకారంగా వెళ్తే రాదు. సపోజ్ మీకు ఒకే ఒక భక్తుడిని ఒకే ఒక్క సంఘటనలో
అంటే సిచ్యువేషన్ ఒకటే, ఒకే సందర్భం ఒకటే. ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఇద్దరు ప్రవక్తల్లో ఒకళ్ళేమో దేవుడి ఉద్దేశ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళు, ఒకరేమో సొంత ఉద్దేశాలకు వెళ్ళిన వాళ్ళు. వీళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏం జరిగింది. ఇప్పుడు కూడా 2 రకాల బోధలు నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా దేవుడు చెప్పిన మార్గంలో నడిచే బోధ ఒకటైతే, ఇంకోటి ఏంటి, అసలు ఇది దేవుడు చెప్పలేదు. ఏమన్నారు లాస్ట్లో మన గ్రంథం ముగించే ముందు, పరిశుద్ధ గ్రంథం ముగించే ముందు, కలపొద్దు తీయొద్దు, మీరు కలిపి జరపొద్దు, మాటది ఉన్నదేదో. అసలు అలా చెప్తే ఏ గొడవ రాదండి. దేవుడు అలా చెప్పాలంటే అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వాక్యంతో క్రీస్తు రక్తం వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళకు కూడా అవకాశం ఉంది అంటే ప్రేమ పుడుద్ది. అంతేగాని మేము పరలోకానికి వెళ్తాం, మీరు అందరూ నరకానికి వెళ్తారంటే అసలు జీవితంలో రాదు. దేవుడికి దగ్గర చేయవలసిన పోయి దూరం చేస్తున్నాం మన మాటల వల్ల. ఇప్పుడు బోధకులు ఎవరు? దేవుడికి ఈ ప్రజలకి మధ్యవర్తిగా ఉండి తన మాటల్ని ప్రజలకి అందించేవాడు, అంటే దగ్గర చేసేవాడు. ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు సువార్తని అన్యజనులకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా క్రీస్తు రక్తం ఉంది, వాళ్లకు కూడా క్షమాపణ ఉంది, వాళ్ళు కూడా వాక్యాన్ని గ్రహిస్తే అని ఉంది. దీన్నే మార్చి మాకు నిత్య జీవం మీరు పొందుకోలేదు కాబట్టి మీరు నరకం అంటే వస్తారా? ఇదే మాట. అర్థం ఒకటే, అంటే భావం ఒకటే, చెప్పే విధానంలో చాలా తేడా ఉంది. వాళ్ళకి కారం జల్లినట్టు ఉంటుంది అనమాట. ఇలా మాట్లాడకూడదండి. ఇలా మాట్లాడడం వలన అక్కడ మార్గము తొలుగుతున్నాం, నియమము తప్పుతుంది, సహాయం రావట్లేదు. సపోజ్ మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే, ఇర్మియా ప్రవక్తని దేవుడు పిలిచాడు. ఇర్మియా, నీవు గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని, నా యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు ఒక ప్రవక్తగా ఉండాలి, నువ్వు నా మాటలు పట్టుకున్న ప్రజలకు తెలియపరచాలంటే ఇర్మియా గారు వెంటనే ఒప్పుకున్నారా? అప్పుడు కూడా ఆయన ఏమంటారంటే, నేను బాలుని కదా ప్రభువా, నేను చెప్పగలనంటావా, నేను మాట్లాడగలను, నేను అంత పని చేయగలను అంటే, లేదయ్యా నేను నీకు తోడుంటాలే, నువ్వు ప్రవక్తవి, నీపై నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నువ్వు నడవాలి అని చెప్పేటప్పటికి చివరికి ఇర్మియా గారు నిలబడతారు, దేవుని పక్షాన్ని నిలబడతారు. కానీ నిజంగా అండి ప్రవక్తలందరిలోకి కంటే కూడా ఎక్కువగా బాధలు వచ్చింది ఎవరికంటే ఇర్మియా గారికి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆపదలు, కానీ చనిపోయాడు ఆయన అన్నాను. వచ్చాయి సమస్యలు, వచ్చాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు దేవుళ్ళు లేని వాళ్ళకి కూడా వస్తాయి కదా, కానీ అదే సమస్య కంటిన్యూస్గా ఉండిపోదు, వెళ్ళిపోతే మళ్ళీ రావచ్చు. ఎక్కువ మన చేతల ద్వారా వచ్చే ఉంటాయి. గమనించండి, ఎప్పుడైనా సరే దేవుడు ఏం పెట్టాడు మన జీవితంలో, తోసేడు, మనం మోయలేని భారాలు ఏం పెట్టాడు. ఆయన ఏమనుకుంటాడంటే నా పిల్లలు ఎప్పుడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు. కాకపోతే మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోయినా, మన ఆలోచనలు బాగోకపోయినా, క్రియలు బాగోకపోయినా వాటి ప్రతిఫలాన్ని ఎక్కువ పొందుకుంటాం. దానివల్ల స్పాయిల్ అవుతుంది ఎక్కువ. సరే, ఇక్కడ కూడా ఆయన అలా అనేటప్పటికి దేవుడు బలపరిచాడు, నిలబెట్టాడు, ఇర్మియాని ప్రవక్తగా ఉంచాడు. ఎన్నో ఆటంకాలు ప్రజల చేత, రాజుల చేత, చివరికి స్నేహితుల చేత. ఒక మాట చదువుదాం, ఆయన బాధ ఆయనే మాట్లాడుతున్నాడు. ఒక చోట ఆయనే చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 20 చూడండి, 9 నుంచి చూడండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు
చాటించిన ఎడల మేమును చాటించుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్యావమానం పొందుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వాద్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుతున్నాడు. ఇక్కడ మనకి ఈయన మాటల్లో రెండు విషయాలు అర్థమయ్యాయా? ఒకటేంటి, ఆయనకు వచ్చిన ఆపద. రెండోది ఏంటి, ఆయనకున్న విశ్వాసం. మొదట ఏమని బాధపడుతున్నాడంటే, నేను నా హృదయంలో అగ్ని వలె మండుతున్న ఈ వాక్యాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మొదటగానే పిలుపులోనే ఏమని చెప్పాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను అనేక జనములకు ప్రవక్తగా నియమించి తినని చెప్పాడు. కాబట్టి ఆయన మాట నా హృదయంలో ఉంది కాబట్టి అది అగ్ని వలె మండుచు ఉంది. అది జనములకు చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరు అందరూ ఏమనుకుంటున్నారంట, పడిపోతే చూడాలి. కనీసం ఆయనకు ఉన్నటువంటి స్నేహితులు కూడా ఏమని కోరుకుంటున్నారంట, ఈయన పడిపోతే చూడాలి, అంటే ఈయన నాశనం అయిపోతే చూడాలి, ఇతను లేకుండా పోతే చూడాలి. అంటే చుట్టుపక్కల సమాజం అంతా ఎలా ఉంది, ఒక రాజుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, స్నేహితుల వరకు, ఆయనకు తెలిసిన వాళ్ళ వరకు ఎలా ఉంది, వ్యతిరేకంగానే ఉంది. నలుదిక్కుల భయము అని చెప్తుండగా కూడా నేను వాక్యం పట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళాలి, ఎందుకంటే దేవుడి పక్షాన నిలబడి ఉన్నాను కాబట్టి. కానీ చుట్టూరా చూస్తే భయం కలుగుతుంది. తర్వాత ఆయనకున్న విశ్వాసం కూడా కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడు మళ్ళీ, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నన్ను హింసించాలనుకునేవారు ఎవ్వరు కూడా నన్ను గెలవక తొట్టిల్లుదురు. నేను మర్చిపోను. ఈ సమయంలో కూడా నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని కీర్తిస్తాను. దుష్టుల చేతిలో నుండి నా ప్రాణం ఆయనే కాపాడుతాడు. ఒకటి ఆపద పొంచి ఉంది, ఒకటి ఆయన బాధకు గురి చేయాలని, హింసకు గురి చేయాలని ఉంది. చుట్టుపక్కల అంతా కూడా భయంతో నిండి ఉంది. రెండు, విశ్వాసము అలాగే ఉంది యిర్మీయా గారికి. ఈ పరిస్థితుల్లో సేవ చేస్తున్నాడు, ఈ పరిస్థితుల్లో ప్రవక్తగా నిలబడ్డాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ ఈయనకి ఎగెనిస్ట్ గా ఉన్న వాక్యం పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, ఇలా ఉంది అంటే మీకు అక్కడ సిచ్యువేషన్ అర్థం అవడానికి ఈ వాక్యం. ఇప్పుడు ఇందుకే దేవుడు ఏమని ప్రకటించమంటాడంటే, యెరూషలేం పట్టణానికి వెళ్ళి అక్కడ యవ్వనస్తులు అందరూ కూడా చెడిపోయి ఉన్నారు, మీ పాపమే మీ మీదకి వస్తుంది, మీరు తెలుసుకోకపోతే, మీరు మార్చుకోకపోతే, మీ చెడుతనం వలన మీరు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. మీరు ఒక్కసారి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టండి అంటే వార్నింగ్ ఇది. అంటే అక్కడ అందరూ చెడిపోయి ఉన్నారు, ఆ పట్టణస్తులు అందరూ కూడా త్రోవ తప్పి ఉన్నారు. అప్పుడు ఈ యిర్మీయా గారికి ఈ వాక్ వచ్చింది. ఈ వాక్ వస్తే ఇప్పుడు అసలే ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, మీరు మీ చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే మీరందరూ నాశనానికి వెళ్ళిపోతారు అనే మాట తీసుకెళ్లాలంటే ఈయనకి ఎంత ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈయనకి సపోర్ట్గా ఒక్కరు కూడా లేదు. ఇంకో విషయం గమనించండి, మీరందరూ కూడా మీ చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే నశించిపోతారు అనేది
ఇర్మియా గారి మాట, దేవుని మాట. బోధ దేవుడిదై ఉండాలి. బోధ అది కఠినమైన మాట అయినా, లేదా ఆనందించే మాట అయినా, ఖండించే మాట అయినా, గద్దించే మాట అయినా, దేవుడు చెప్పింది చెప్పినట్టే ఉండాలి. ఇప్పుడు ఇర్మియా గారు ప్రజల్లోనికి ప్రవక్తగా ఇదే తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏం కలపకూడదు, ఇంకోటి ఏమి చెరపకూడదు, ఇంకోటి ఏం తీయకూడదు. మనం ఇదే బాగా గమనించాలి, ఇదే బాగా పరిశీలించాలి. ఈ మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియచేయాలి. ఈయన పని అదే. అప్పుడు ఒకవేళ ఆపదొస్తే దేవుని సహాయం వస్తుంది. ఇప్పుడు ఈ మాటని మనం కలిపేసి, అంటే మనం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త, ఆ ప్లేస్లో ఉన్న ప్రవక్త బోధన చెప్పేసి కల్పించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం వలన అవతల ప్రజల నుంచి ఆపద వచ్చింది అనుకోండి, సహాయం అక్కడి నుంచి వస్తుందా? దేవుడి నుంచి సహాయం వస్తుందా? రాదు. ఎందుకంటే ఇది నువ్వు సొంతగానికి వెళ్ళి నీ సొంత ఆలోచన పెట్టి నువ్వు చెప్పకూడని విషయాన్ని చెప్పడం వలన వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు ఇది దేవుడి ఉద్దేశం నెరవేర్చడం అవ్వదు. దేవుడి ఉద్దేశం కాదు, నీ సొంత ఉద్దేశం. నీ సొంత ఉద్దేశం ప్రకారంగా వచ్చింది కాబట్టి ఆ ప్రతిఫలం నువ్వు అనుభవించాలి అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇర్మియా గారు ఈ మాట వచ్చింది ప్రవక్తగా, ఈ నెలలు చెప్పాలి ప్రజలకి, చెప్పారండి. నిజానికి ఆ దేవుడు చెప్పమన్నట్టుగానే ప్రజలందరికీ కూడా, ఇదిగో మీరందరూ, మీ దుర్మార్గత పెరిగిపోయింది, మీ చెడుతనం పెరిగిపోయింది, మీరందరూ కూడా నశించిపోతారు. మీరు మీ చెడుతనాన్ని మానేస్తే, విడిచిపెడితే పట్టణం కాపాడబడుతుంది, దేశం క్షేమంగా ఉంటుంది, దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని అందరినీ అని చెప్తే అందరూ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి అక్కడున్న పరిపాలకులు, అక్కడున్న రాజులు, అక్కడున్న అధిపతులు అందరూ కూడా వీడి మరణశిక్ష విధించండి, ఇతనికి చంపేయండి, అంటే మామూలుగా అయితే ఇతన్ని చంపేయండి, ఇలాంటి మాటలు చెప్తాడేంటి అని ఒక్కసారిగా లేచారు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? చంపడానికి ఇచ్చేయాలా ఇర్మియాని? ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన చెప్పినట్టే చెప్పాడు ఈయన. అప్పుడు దేవుడు ఆయన కీర్తనలో ఇంకోటి రెండో మాట ఏం చదివాం మనం? ఇలా వెళ్తుండగా ఒకవేళ మీకు ఏదైనా ఆపదొస్తే కాపాడేది నేను, రక్షించేది నేను. ఈ మాటను కూడా పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆశ్రయదుర్గం నేనే, ఎత్తైన కోట నేనే, నిన్ను తప్పించేవాడిని నేనే, వాళ్ళ కీడు వాళ్ళ మీదకి రప్పించేవాడిని నేనే అని దేవుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి సేవకుడు కూడా ఆ పై మాట కాదు, ఈ క్రింది మాట, ఇది కూడా ఈ ఇర్మియా గారి విశ్వాసంలో మనకు కనబడింది. ఆ టైంలో కూడా నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని కీర్తిస్తాను, దేవుడే నా ప్రాణాన్ని వాళ్ళ నుంచి రక్షిస్తాడు అన్నట్టుగా ముందుకెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇర్మియా గ్రంథం 26 15 16 చూడండి. 15 అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి, ఈ పట్టణం మీదికి, దాని నివాసుల మీదికి నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనడి. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి, ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. ఆగండి. ఫస్ట్ ఏమన్నారు? ఈ ప్రజలే, ఇతను ఈ పైన ఉంటుంది ఇదంతా, ఇతను మరణానికి పాత్రుడు. ఎందుకు ఇలా చెప్పాలి? అసలు ఇతనెంత, మనమెంత, మనకి చెప్పేటంత గొప్పోడా? మన చెడుతనాన్ని, మన దుర్మార్గతను ఇతను నిలదీసి అడుగుతాడా
అని ఉక్రోషంతో, పగతో, కోపంతో రగిలిపోయి మరణానికి పాత్రుడు అన్నాడు. కానీ ఇర్మియా గారు ఏం చేశారు? నా మీదకి ఎవరు లేచినా, నాకు ఎవరు కీడు తలపెట్టాలని చూసినా, నన్ను ఎవరు చంపాలని చూసినా ఆయనే కాపాడుకుంటా అన్నాడు. నేను చెప్పేదేంటి? ఆయన చెప్పమన్న బోధే, ఆయన మాట ఉన్నది ఉన్నట్టు పట్టుకెళ్ళడమే. నేనేమి సొంతంగా కలిపి చెరపలేదు లేదా తీసేయలేదు అని ధైర్యంగా ఆయన స్తుతించుకుంటూ వెళ్తే ఒకే ఒక మాట చెప్పాడండి, అసలే మీ దుర్మార్గతను బట్టి పట్టణం నశించిపోతుంది. ఇప్పుడు నన్ను కూడా చంపారనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఒక నిరపరాధి రక్త దోషం మీ మీదకి వస్తుంది. ఈ మాట ఎక్కడన్నా మీకు చదివినట్టు విన్నట్టు అనిపిస్తుందా? క్రీస్తుదే. పిలాతు దగ్గర పిలాతు ఏమంటాడంటే, ఒక నిరపరాధి రక్తం మన మీదకి వచ్చేలా ఉంది, ఎందుకు మీరు చెప్పినటువంటి సాక్ష్యాలు మరణ శిక్ష వేసేంతగా లేవు, ఈయనలో నాకు ఏ దోషం కనబడట్లేదని క్రీస్తు గురించి అంటారు. అని చేతులు కడిగేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక నిరపరాధి కన్నీళ్ళే చాలా శక్తివంతమైనవండి, తెలుసా మీకు? అంటే మనల్ని ఏదో బాధ పెడుతున్నాడు అంటే, ఒక నీతిమంతుడు అనుకుంటాడు ఎప్పుడు ఏం పాపం చేశానని నేను కన్నీరు విడుస్తూనే, బాధపడుతూనే, ఏడుస్తూనే, నన్ను ఏడిపిస్తూనే, నన్ను బాధ పెడుతూనే ఉంటున్నారు, వీళ్ళు దుర్మార్గులే, రైతు బాగున్నారు అనుకుంటారా? అంతానికి వెళ్ళి చూడండి, ఆ కన్నీళ్లు వాడి ఆ నాశనాన్ని చూస్తాయి. కన్నీళ్ళే చాలా పవర్ఫుల్, ఇక్కడ చాలా శక్తివంతమైన. ఆయన గుడ్డలో దాచుకుంటాడని ఉంటుంది. ఆ కన్నీరు ఎంత విలువైందైతే దేవుడి గుడ్డలోకి చేరిపోతుంది. కానీ ఇక్కడ రక్తం అంటే ఆ శక్తివంతమైనది, అన్నిటికంటే శక్తివంతమైనది. ఇది ఒక నిరపరాధి రక్తం. మామూలుగానే ఇప్పుడు దేశం నాశనానికి వెళ్ళిపోతుంది. యెరూషలేము పట్టణస్తులారా వినండి, మామూలుగానే నాశనం, మీ చెడుతనాన్ని బట్టి, మీ దుర్మార్గతను బట్టే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు నన్ను చంపాలనుకుంటున్నారు కాబట్టి దీనికి ఏది యాడ్ అవుతుంది? మళ్ళీ నిరపరాధి రక్త దోషం కూడా, అంటే ఇంకో పాపం వాళ్ళ అకౌంట్లోకి ఇంకో పాపం కూడా కలిసిపోతుంది. ఇప్పుడు నా రక్తం యొక్క దోషం మీ మీదకి మరింత శిక్షను తెప్పిస్తుంది అనగా కొంత భయపడ్డారు వాళ్ళు. అందరూ యూదులు కాబట్టి, ముందు నుంచి కాస్త ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి కొంత భయం కలిగి మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు చివరికి వచ్చేసరికి, ఇతను తప్పేమీ లేదు, ఇంతకీ ఏమని చెప్తున్నాడు ఈయన? దేవుడు, మన దేవుడైన యెహోవా తండ్రి ఏ సమాచారం అయితే ప్రకటించమన్నాడో ఆ సమాచారం ప్రకటిస్తున్నాడు. ఈయన సొంత ఆలోచన కాదు, ఈయన ఉద్దేశం కాదు, ఇక్కడ దేవుడు చెప్పమన్నది చెప్తున్నాడు. కాబట్టి మరణ శిక్షకు ఇతడు పాత్రుడు కాదు. ఆపద ఉందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా. ఎవరైతే మరణ శిక్షకు పాత్రుడు అన్నారు ఇప్పుడు వాళ్ళే కాదంటున్నారు. ఇర్మియా గారు సేఫ్. ఇక్కడ దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరింది. ఇలా ఉండాలి, ఇలా నడవాలి. ఒక బోధకుడు అవనివ్వండి, ఒక విశ్వాసం అవనివ్వండి, ఒక పరిచర్య చేసేవాడు అవనివ్వండి, ఆయన మాట తూచా తప్పకుండా, అంటే ఆ బోధని ఉన్నది ఉన్నట్లుగా దేవుని ప్రజల్లోనికి తీసుకెళ్ళినప్పుడు నీపై ఏ హాని కలగనివ్వడు, నీకేమి ఆపద రానివ్వడు. ఒకవేళ అవతల వాళ్ళు అర్థం చేసుకోకుండా తలపెట్టాలని చూసినా తప్పిస్తాడు. మరి అదేంటి, మరి అపోస్తలు అందరూ హతసాక్షులు అయిపోయారంటే వాళ్ళు 20 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు సేవ చేశారు. వాళ్ళ పని అయిపోయి ఉండొచ్చు, అంతేండి. వాళ్ళ పరిచయం అయిపోయిందండి. మనలాగా వారానికి ఒక్కసారి మాట్లాడుకునే పని కాదు వాళ్ళది. ఇప్పుడు వాళ్ళతో ఎలా కూల్ చేసుకుంటారు? వాళ్ళు అసలు ఇల్లు వద్దని, గృహాలు వద్దని దేశాలు తిరిగారండి. మనం అంత భారం పెట్టేసుకుంది 100 ఏళ్ళు చేసే పరిచర్యను 10 ఏళ్ళలో ఏమన్నా చేసేస్తున్నామా? మరి వాళ్ళతో కంపేరింగ్ ఎందుకు? వాళ్ళ పరిచయం అయిపోయి అలసిపోయారండి. నిజం. ఎవరి రూట్ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి దారి వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళదే. ఇప్పుడు నువ్వు మోయలేని పరిచర్య నీపై పెట్టేశాడు అనుకోండి, మోయగలరా? దేవుడికి అంత విచక్షణ లేదనుకుంటున్నారా? లేదు. నీది ఎంతవరకు? ప్రభు కూడా 3.5 ఏళ్ళే పరిచర్య చేశారు. అలానే తక్కువ చేశారు అందామా? కాదు. ఆయన చేయవలసిన పనిని ముగించి ఆ టైంలో ముగించారు. ఎందుకంటే ఆయనకి రాత్రి విశ్రాంతి లేదు, పగలు విశ్రాంతి లేదు, ఏ రోజు విశ్రాంతి లేదు.
అంత అంత సేవ చేస్తూ అంత విశ్రాంతి లేకుండా ఆయన పనిని ముగించి వెళ్ళిపోయి టైం కాదు, పరిచర్య అయిపోయింది, ఆ మనిషి యొక్క పని అయిపోయింది. వాళ్ళతో ఎవ్వరు పోల్చుకోలేరండి. ఆ 11 మంది ఆ 12 మంది శిష్యుల్లో ప్రపంచంలో ఎవ్వరూ సరితూగరు, అంతే. ఇంకా ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఇర్మియా గారు ఆ మాట చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా ఇది యెహోవా వాక్కు, ఇది ఇర్మియా గారిది కాదు, ఇప్పుడు ఇతనికి ఎందుకు మరణ శిక్ష అయిపోయింది అంతే. జస్ట్ ఒక్క మాటలో ఆపద అలా తప్పుకుంది. ఇప్పుడు ఇంకొకరిని చూపిస్తాం, ఇంకొకరిని చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 26:20 నుంచి చదవండి. మరియు కిర్యత్యారీము వాడైన షమియా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. ఇతను కూడా ప్రవక్తే. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రకటించెను. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇంకొకరు ఎవరు, షమియా కుమారుడగు ఊరియా అనే ఒక ఆయన అంట యెహోవా నామమును బట్టి ప్రవచిస్తున్నాడంట. ఈయన కూడా ప్రవక్తే, దేవుని మాటను బోధించే ఒక ప్రవక్త. ఈయన కూడా ఇర్మియా చెప్పిన తర్వాత ఏమని చెప్పాడంట, ఈ పట్టణం నాశనం అయిపోతుంది, ఈ దేశం చెడుతనాన్ని బట్టి దుర్మార్గతను బట్టి దేవుడు నశింప చేయాలనుకుంటున్నాడని చెప్పాడు. ఇదే మాట ఎవరు చెప్పారు ముందు? ఇర్మియా గారు చెప్పారు. ఇర్మియా గారు చెప్తే ప్రజలకి ఏమొచ్చింది? రాజులకి ప్రజలకి కోపం వచ్చింది, పగ వచ్చింది, ఇర్మియా గారిని చంపాలనంత భయం వచ్చింది. కానీ దేవుడు ఎలా తప్పించాడో మనం చూసాం కదా. ఒక మాట, నిరపరాధి రక్తం వస్తుంది, ఇప్పటికే మీకు పాపం దుర్మార్గత పెరిగిపోయి మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు, ఇప్పుడు ఇంకాస్త పెంచుకుంటున్నారు, విడిచిపెట్టండి అంటే ఇంకోటి చేస్తామంటున్నారు అంటే అక్కడికి వాళ్ళు భయపడి ఆపద నుంచి తప్పుకున్నాడు. ఇదే మాట ఈయన కూడా చెప్పాడండి. అదే కాలంలో, అదే తరంలో. అంటే మీకు సిచ్యువేషన్ ఒకటే, అవునండి, సందర్భం ఒకటే, కానీ ఇద్దరు ఉన్నారు. మనం ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నామో మనకు తెలియాలి. ఈ సందర్భాన్ని బట్టి చెప్తే ఆ తర్వాత ఏం జరిగింది? రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపచూచుండగా ఊరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరాను. యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఇర్మియా గారి మీద ఎలా అయితే కోపడ్డారో ఇక్కడ కూడా శూరులందరూ ప్రధానులు రాజుగారు వీళ్ళందరూ కూడా చంపాలి. ఇతనేంటి మళ్ళీ ఎలా చెప్తున్నాడు అంటే మేము దుర్మార్గులమా? తప్పు అంటే ఒప్పుకోరు. మనిషికున్న ఈగో ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అంటే ఒప్పుకోరు. ఒప్పుకుంటే వాళ్ళు రక్షింపబడిపోయినట్లే. ప్రాబ్లం అంతా తప్పు చేయడంలో లేదు, ఒప్పుకోకపోవడంలో ఉండిపోతుంది. ఒప్పుకొని విడిచిపెడితే రద్దయిపోద్ది ఆ పాపం లేదా తప్పు. ఈగోకి ఫీల్ అయ్యి నేను చేశానా నువ్వు అంటావా, నువ్వు నన్ను వేలెత్తి చూపుతావంటే అది అలాగే నిల్చుంటది. ఇక్కడ కూడా ఈయన చెప్పగానే సేమ్ అక్కడ ఎలా రియాక్ట్ అయ్యారో ఇర్మియా గారి మీద, ఈయన మీద, ఈ ఊరియా మీద కూడా అలాగే రియాక్ట్ అయితే ఈయన ఏం చేశాడంట, ఇక్కడ తేడా వచ్చింది. భయపడి ఐగుప్తు పారిపోయారు. ఇర్మియా గారు ఏం చేశారు? అది ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు వస్తుంది, ఆపద వస్తుంది అని దేవుడే చెప్పాడు. మరలా అక్కడే ఆగిపోలేదు. మన విశ్వాసం అక్కడ ఆగిపోకూడదు. తర్వాత ఏం చెప్పారు? నేనే నీకు ఆశ్రయదుర్గం అన్నాడు కదా, నేనే విడిపిస్తానన్నాడు కదా, నేనే నిన్ను ఆపద నుంచి తప్పిస్తానన్నాడు కదా. పని అయిపోతే మరణం దగ్గరికి వెళ్ళిపోకండి. ఒకవేళ పరిచయం అయిపోయి పని అయిపోయి అంతా ముగించిన తర్వాత అది వస్తుంది, దాని విషయం గుర్తు చేసుకోకండి. కొంతమంది చనిపోయారు కదా అని మళ్ళీ ఈ అపోస్తల్ని ఈ లైన్లోకి లాగుతారు. వాళ్ళని పెట్టద్దు.
అది మనకి సంబంధం లేని విషయం. వాళ్ళు చాలా ఎక్కువ అలసిపోయారు. వాళ్ళు చాలా మనిషి కంటే కూడా ఎక్కువ ప్రయాసపడ్డారు. నిజానికి శక్తికి మించిన భారం మోసారు వాళ్ళు. వాళ్ళ లెక్కలోనికి ఎవరూ రారు. ఇక్కడ ఇదే జరిగితే ఆయనేమో ఆ పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకెళ్ళాడు, రక్షింపబడ్డాడు. ఈయనేమో భయపడి ఐగుప్తుకి చేరారు. తర్వాత ఏమైంది? అప్పుడు చదవండి. తర్వాత అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడకు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునికి పంపాను. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా అతడు ఖడ్గముతో ఇతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. చూసారా ఏమైందో? ఎందుకు పారిపోయాడు, ఎందుకు భయపడి పారిపోయాడో ఆ రాజు ఏం చేశాడు? మళ్ళీ అతన్ని దగ్గరికి వేరొకరిని పంపించి, అతన్ని ఐగుప్తుకి పంపించి, ఒకరిని ఐగుప్తులో నుండి ఊరియాని తీసుకొని వచ్చి ఆ రాజు దగ్గరికి తీసుకొస్తే రాజు ఏం చేశారు? ఖడ్గంతో చంపేశారు. అదేంటండి, దేవుడు చాలా అన్యాయస్తుడు కదా. ఇర్మియాను కాపాడినట్టు ఊరియాను కాపాడలేడా? ఇక్కడ ఆ ఊరియా కూడా ప్రవక్త అని ఉంది. ప్రవక్త అవ్వ ఉండొచ్చండి, ప్రవక్త అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి ఏమాట ఉంటది? నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరగకూడదు. తిరిగితే ఏంటి? తిరగకూడదు అన్నాడు దేవుడు. తిరిగితే ఏంటి? నీకు మంచిది కాదని, నీకేదో హాని అని లేదా నీకేదో ఆపదని వద్దు వద్దు అన్నాడంటే మనం చేయకూడదు అంతే. దానికి ఏదో రీజన్ ఉంటుంది. అది కూడా బైబిల్లోనే ఉంటుంది. ఎదుక్కోవడమే సమాధానం. ఎక్కడో చోట ఉంటుంది, మనం ఎదుక్కోవడమే. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ పోని ఏదో బలహీనుడండి, ఇర్మియా అంత బలవంతుడు కాకపోయి ఉండొచ్చు కదా. విశ్వాసంలో అందరి స్థాయిలో ఒకే రీతిగా ఉంటే ఏంటి? అసలు కొలిచే సాధనం ఉందనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈయనకి ఎంత విశ్వాసపు స్థాయి ఉందో, ఆమెకి ఎంత ఉందో, నాకెంత ఉందో తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఎక్కడ కొలవగలమంటే ఇదిగో ఇలాంటి సందర్భాల్లోనే తెలుస్తుంది. ఈయన కొంచెం బలహీనుడు అయి ఉండొచ్చు కదా విశ్వాసంలో. అందు గురించి భయం కలిగింది. బలహీనుడికైతేనే భయం కలుగుద్ది. భయపడి ఉన్నాడు, పారిపోయాడు. దేవుడు రక్షించవచ్చు కదా. ఇక్కడ శిక్షించిన దేవుడేం కాదు. దేవుడేమి ఎవరి తలని తీసుకొచ్చి నరికించేయడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనమే మనల్ని చంపుకుంటున్నాం. ఇంతకీ దేవుడి నుంచి శిక్ష వస్తుంది, దేవుడి చిత్తం లేకుండా ఏం జరగదు అనుకుంటున్నాం. కానీ మనకు మనమే శిక్ష విధించుకుంటున్నాం. ప్రభు ఏం చెప్పాడంటే, విశ్వాసంతో సమస్తము సాధ్యమే అన్నాడు కదా. ఆ విశ్వాసం ఏది? ఇంతకీ ఇర్మియా గారి విశ్వాసం, నేను వెళ్తాను, చెప్తాను, దేవుడు తప్పిస్తాడు కాబట్టి దేవుని స్తుతిస్తాను అన్నీ ముందుకెళ్ళాడు. ఈయన విశ్వాసం రాజు చంపేస్తాడేమో అని భయపడి వెళ్ళాడు. అంతేనా? ఆయన విశ్వాసాన్ని బట్టి ఆపద నుంచి తప్పించుకున్నాడు. మరి ఈయన విశ్వాసాన్ని బట్టి అంటే ఇది కూడా విశ్వాసం అని తెలియక ఆ ప్రతిఫలం ఈయన పొందుకున్నాడు. ఇక్కడ దేవుడు ఆయన రక్షించింది కాదు, ఇక్కడ చంపేసింది కాదు. విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలం వచ్చింది. ఈయన ఏదైతే నమ్మాడో అదే జరిగిందండి. ఈయన ఏదైతే నమ్మాడో అదే జరిగింది. ఊరియా ఏమైతే నమ్మాడు? రాజు చంపేస్తాడేమో, రాజు చంపుతాడేమో అంటే లాక్కొచ్చి అదే చేశాడు. ఇక్కడ అదే విశ్వాసం పనిచేయడం అంటే. విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలం అదే జరిగింది. సో కాబట్టి మీ విశ్వాసాలు, అందుకని కొరింథీ పత్రికలో ఉంటుంది, మీ విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోండి. పరీక్షించుకోవడం అంటే ఏంటి? ఆ విశ్వాసంలో సందేహం ఉందా? ఆ విశ్వాసంలో భయం ఉందా? ఆ విశ్వాసంలో ఏమన్నా లోపం ఉందా? ఆ విశ్వాసంలో ఏమన్నా కీడుగానే ఉందా? మనకి తెలియకుండానే ఇవి చేరిపోతాయి దాంట్లోనికి. లేదా సరైన విశ్వాసమేనా? సరైన విశ్వాసంతో సరైన మార్గంలో వెళ్తే ఇర్మియాలాగా తప్పించబడతావు. సందేహంతో కూడిన విశ్వాసంతో వెళ్తే, భయంతో కూడిన విశ్వాసంతో వెళ్తే ఆ ప్రతిఫలమే వస్తుంది.
ఇందులో దేవుడు రప్పించింది ఏమీ లేదు. దేవుడు అన్యాయంగా ఒకరిని శిక్షించేడు, ఒకరికి అన్యాయము జరిగించడు. చివరిగా ఒక మాట చూద్దాం. ఒక మాట అసలు విశ్వాసులు ఎలా ఉంటారో దేవుడు చెప్పిన మాట. యెషయా గ్రంథం 43:1-2. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యము నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శలాను ఇచ్చి ఉన్నాను. చూసారా ఇక్కడ యాకోబుకే కాదండి, పేరు పెట్టి పిలిచిన ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదం వచ్చును గాక. నీకు ఏ ఆపద లేదు. అసలు నమ్ముతున్నారా? ఇది ఇలాగే నమ్మండి. దేవుడు ఏమంటున్నాడంటే అసలు నిన్ను నువ్వు నదుల్లో పడి వెళితే ఆ నీళ్లు నీకు ఆపదనివ్వు, నిన్ను అగ్ని జ్వాలలే కాల్చలేవు. నువ్వు దేవుని మార్గంలో, ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ఇర్మియానే కాదు, ఈ రోజు మనల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఆయన సన్నిధిలో అడుగుపెట్టి కూర్చుని ఈ పరిశుద్ధ గ్రంథం ముట్టుకొని చదువుకొని ఆలోచించగలుగుతున్నాం. ఈ అర్హత మిగతా వాళ్ళకి ఎవ్వడు, లెక్క చేయని వాళ్ళకి ఎవ్వడు, సహవాసంలో లేని వాడికి రాదు. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా పేరు పెట్టి పిలువబడి ఉన్నారు కాబట్టి మీకు అందరికీ ఆశీర్వాదం వర్తిస్తుంది. మీకు అసలు ఆపదలే లేవండి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీకు అవే అనుకూలపరుస్తాయి, అవే అనుకూలంగా మారుతాయి. మీరు వెళ్ళే మార్గానికి అవే దారిస్తాయి. మోషే గారు నదుల్లో పడి వెళ్తున్నారు, దారి ఇవ్వలేదా? అగ్ని జ్వాలల్లో ఎవరు వేయబడ్డారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వేయబడ్డాయి, కాల్చేసాయి అవి. ఇదే వాగ్దానం ఇచ్చాడు దేవుడి పిల్లలందరికీ, ఇదే వాగ్దానం ఇచ్చాడు. మీకు ప్రకృతి నుంచి ఏ ఆపదలు రావు, మీకు అనుకూలంగా మారుతాయి. మీరు ఎక్కడన్నా నడవండి, మీకు అవి దారిస్తాయి అంతే. మీరు ఎక్కడన్నా అంటే పరీక్షను బట్టి, అక్కడ శోధనను బట్టి, కావాలని పడిపోలేదు వాళ్ళు, శోధనను బట్టి పడవేయబడ్డ అగ్ని జ్వాలలు కూడా మీకు ఏం కాల్చబడవు, ఏ హాని చేయవు. ఇది చాలదండి మీరు నమ్మడానికి దేవుణ్ణి? ఇది చాలదా ధైర్యంగా బ్రతకడానికి? ఇక్కడే ఆగిపోకండి. శ్రమలు శోధనలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే అన్నంత వరకు ఆగిపోకండి. దేవుడు తర్వాత మాటగా నేనే ఎత్తైన కోట, నీకు నేనే ఆశ్రయ దుర్గము, అవన్నీ తప్పించేవాడు నేనే. కాకపోతే మనం చేయవలసిందల్లా యథార్థవంతులుగా బ్రతకడం, నీతిమంతులుగా ఉండడం, ఆయన చెప్పిన బోధన మాత్రమే మాట్లాడాలి, ఆయన చెప్పిన మార్గంలో మాత్రమే నడవాలి. లేదు మన చేతుల్లోకి తీసుకుంటే అప్పుడు రాదు మళ్ళీ సహాయం. ఇలా వెళ్తే ఏది నీకు ప్రతికూలంగా లేదు, అన్నీ అనుకూలమే. ఇదిగో మీ అందరికీ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. దీన్ని నమ్మండి. ప్రతిసారి మీరు బుక్లో కాదు, మీ హృదయంలో ఈ మాటను రాసుకోండి, ప్రతిరోజు తెలుసుకోండి. అసలు నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తె, నీకు ఏ ఆపద లేదు, నీకు ఏ సమస్య లేదు, నువ్వు భయపడొద్దు. నీకు వచ్చే కూడా అలా అలా కరిగిపోతాయి. ఇది నమ్మి చూడండి, ఇక నుంచి ఈ రోజు నుంచి కరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం ధైర్యపరిచేది తప్పితే నష్టపరిచేది కాదు, చీకట్లోకి తోసేసేది కాదు, వెలుగునిచ్చేది. ఇదే విశ్వాసంతో వెళదాం. అక్కడ విశ్వాసంలో చిన్న తేడా వల్ల చూసారు ఏం జరిగిందో? ఊరియాకి ఇర్మియాకి ఎంత సందర్భం ఒకటే, చెప్పమన్న మాట ఒకటే, చెప్పిన ప్రజలు ఒకటే, కానీ చిన్న లోపం, ఒక సందేహం వచ్చి చేరిపోవడంతో, ఒక భయం వచ్చి చేరిపోవడంతో ఫలం మారిపోయింది. కాబట్టి అటువంటి పొరపాటు ఎవరూ చేయకండి. పరిపూర్ణమైన విశ్వాసంతో యథార్థవంతులుగా నీతిమంతులుగా వెళ్తే ఆపదలు తప్పించబడతాయి, వచ్చేవి కూడా.
ఆయన తప్పిస్తాడు. ఆయన పట్టించుకొని వాడు కాదు. ఆయన పని అప్పగించి ఏమో నీ తిప్పలేవు నువ్వు పడు అనేవాడు కాదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రతినిధి, ఇంకా ఆయన పనిని మోసుకుంటూ వెళ్తున్నావు. నీకెందుకు ఆపదలు వచ్చేలా చేస్తాడు. వచ్చేవి కూడా తప్పిస్తావు. ఒక్కోటి కరిగిపోతుంది. చూస్తా, మీరు గమనిస్తూ ఉండండి. ఈ రోజు నుంచి ఆ మాట హృదయంలో పెట్టుకుని చూస్తా ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కోటిగా తప్పించబడతాయి. ఇదే విశ్వాసంతో ఉండండి. అలాగే జరుగును గాక. మీ అందరికీ కూడా మీరందరూ ఇంకా సంతోషంగా ఉంటారు. ఇంకా మంచి జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎన్నో ఘనమైన కార్యాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విశ్వాసంలో కొనసాగమని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామమున తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా, ఎంతవరకు మీ మాటలు ఆలోచించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మేము ఏ విషయాన్ని కూడా అపార్థం చేసుకోకుండా, లేనిపోని కష్టాలలో సమస్యల్లో చిక్కుకోకుండా దేవా మరి ఆత్మ సహాయాన్ని మాకు ఎప్పుడూ అనుగ్రహించమని, ఆత్మ జ్ఞానాన్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మరి విన్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పరిపూర్ణమైన విశ్వాసం గల వారిగా, విశ్వాసంలో బలవంతులుగా ఉంటున్నట్లుగా తండ్రి మరి వారిపై కృపణించండి. మరి విన్నటువంటి ప్రతి మాట కూడా వారి హృదయాల్లో ఫలింపబడి ఆ యొక్క ప్రతిఫలం వారి జీవితాల్లోనికి అనుభవించడానికి, వారి జీవితాల్లోనికి తెచ్చుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.